సార్వత్రిక సమరం వేళ బీజేపీ అధిష్టానం ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ తొలి జాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సుమారు 100 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్టును ఫిబ్రవరి 29న విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది. ఈ జాబితాలో బీజేపీ అగ్రనేతలు కూడా ఉంటారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్లు ఈ లిస్టులో ఉండనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం గురువారం జరగనుండగా ఆ మీటింగ్ లోనే తొలి జాబితా విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు గాను 370 స్థానాల్లో గెలుపొందాలని బీజేపీ లక్ష్యం నిర్దేశించుకుంది. మొత్తంగా ఎన్డీఏ కూటమి 400 స్థానాల్లో గెలుపు బావుట ఎగరవేయాలని బీజేపీ భావిస్తుంది. ఇందులో భాగంగా దాదాపు 100 స్థానాల్లో గెలుపు గుర్రాలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 స్థానాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నేతలతో బీజేపీ అగ్రనేతలు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్, చంద్రశేఖర్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ తదితరులు హాజరయ్యారు.